విశ్వనాథ వైభవంగా ఉన్నటువంటి సర్వ జగత్తుకు జయమగునుగాక. శ్రీ శివ మహాదేవ ప్రభునకు జయమగునుగాక. శ్రీ తిరుమలార స్వామికి జయమగునుగాక. తిరుమంతిరమనకు జయమగునుగాక. మనం తమిళ తిరుమంతిరానికి అర్థాన్ని తెలుగులో తెలుసుకుంటున్నామండి. ఈరోజు 615వ మంత్రం నుండి ధ్యాన యోగం ద్వారా శాశ్వతత్వంలో తన ఉనికిని తెలుసుకోవడం ఎలా సంభవం అవుతుందో ఇప్పుడు స్వామి చెప్తూ ఉన్నారు మనకి. ఎలా అది సంభవం అవుతుంది? త్రిగుణాలను త్రిపుటాలను తల్లక్రిందులు చేసి మూలాధారంలో కొలువై ఎవరైతే శ్వాసను అదుపు చేస్తూ ఉన్నారో ఇంకా వారు వాటి ప్రవాహాలను మార్చేస్తారు. ఎలా మార్చడంలో నైపుణ్యాన్ని వినియోగిస్తూ, అలా మార్చడంలో నైపుణ్యాన్ని వినియోగిస్తూ ఎడమనాడి నుండి కుడినాడిలోకి శివం చెప్పిన పరిమితుల ప్రమాణంలో, ఇంతకుముందే మనం చెప్పుకున్నాం కదా, ఏ కాల ప్రమాణంలో ఈ శ్వాస జరుగుతూ శ్వాస ఆ కాలాన్ని మన లోపలికి మార్చేస్తుంది. నిరంతరాయంగా అది జరుగుతూ ఉంటుంది. శ్వాసలో కాలాన్ని మనం తినేస్తూ ఉన్నాం. ఆ శ్వాస శివం చెప్పిన పరిమితుల ప్రమాణాల్లో ఈ శ్వాస అనే గుర్రాలను నడిపిస్తూ దేహం అనే రథాన్ని భౌతిక తలం నుండి అభౌతిక తలాలలోకి నడిపించే క్రమాలలోకి ఆ సాధకుడు ప్రవేశిస్తాడు అంటున్నారు. అలా అశాశ్వత దేహతలం నుండి శాశ్వత జీవతలంలోకి ప్రవేశించగల మార్గంలోకి ఉనికిలో తన ఉనికి ప్రమాణాలను మార్చుకుంటాడు. అలా ఎవరైతే తమ భౌతిక దైహిక శ్వాస క్రమాల పరిణామాల ద్వారా శివం సూచించిన ప్రమాణాలలోకి చేరతారో వారు మరింక శివం యొక్క సహాయంతో ఆ స్వర్గరాజ్యాలలో నివసించే దేవతలు అందరూ ఉండే చోటులోకి ప్రవేశిస్తారు. అప్పుడు అతడిని వారు తమ ప్రభువుగా ఎంచుకుంటారు. అటువంటి శ్వాస ప్రమాణ క్రమము సిద్ధించడంలో శివమే శ్రీ గురు సార్వభౌమత్వంతో దానిని తన మహాకారుణ్యపూర్వక అనుగ్రహంతో ఆ జీవునిలో తాను ప్రవేశించి దానిని జరిపిస్తుంది గనక దేవతలంతా కూడా అతనిని తమ ప్రభువుగా ఎంచుకుంటారు అంటున్నారు స్వామి. దీన్ని చాలా చక్కగా విపులంగా అర్థం చేసుకోవడంలో మనకు ఆ శ్వాస యొక్క అదుపు మదుపు ఎలా జరుగుతున్నాయో, ఏమిటి అసలు శ్వాస వెనుకాల జరుగుతూ ఉన్నది ఏమిటి అనే విషయం మనకు అర్థమవుతుంది. శివ మహాదేవ ప్రభునకు జయము జయము. శ్రీ తిరుమలార స్వామికి జయము జయము. తిరుమంతిరమునకు జయము జయము. ఇక 616వ మంత్రంలో ఆయా ఆధార కేంద్రాలపై చేసే లోతైన ధ్యానము సాధకుడిని దైవంలోనికి చేరవేస్తుంది. ఉరుకులు పరుగులు తీస్తూ గడిబిడలాడే నాభి కేంద్రానికి 4 అంగుళాల పైన విరిసిన పత్రాలు కలిగిన హృదయ కేంద్రం ఉంది. దానికి 2 వేళ్ల పైన గొంతు చక్రం ఉంది. ఎవరు ఈ కేంద్రంపై లోతుగా ధ్యానం చేస్తారో ఆ కేంద్రాన్ని విశుద్ధమైన అగాధ సాగరం వలె సువిశాల అవకాశ క్షేత్రంగా వారికది తెలుస్తుంది. వారింక తప్పక అక్కడ అతడిని తెలుసుకుంటారు. ఈ అస్థికలమయమైన దేహ సామ్రాజ్యానికి అతడే ప్రభువని తెలుసుకుంటారు. మూలాధారం నుండి అనాహతం నుండి విశుద్ధిలోనికి తన ఎరుకను చేర్చి
అక్కడ ధ్యానం చేయడం, దాంతో మరి ఇంకా ఆ 36 తత్వాలు పరిమార్చబడి మరి ఇంకా దైవంతో ఏకత్వాన్ని సిద్ధించుకోవడం సంభవిస్తుంది అంటూ ఉన్నారు స్వామి. శివ మహాదేవ ప్రభునకు జయము జయము, శ్రీ తిరుమలార స్వామికి జయము జయము. ఇక 617వ మంత్రంలో ఈ ధ్యానం ఇంకా ఎలా జరుగుతుందో చెప్తూ ఉన్నారు. కారుణ్యము అనేది ధ్యానం నుండే ఉప్పొంగుతుంది అంటూ ఉన్నారు. ఆ 36 తత్వాలు అసత్యాన్ని సత్యంగా సూచిస్తూ ఉన్నాయి ఇన్నాళ్ళ నుండి. ఆ సుదీర్ఘము లోతు అయిన ధ్యానంతో ఏకమైన శివ సారూప్యంలో అసత్తు అయిన 36 తత్వాలు మాయమైపోతాయి. ఆ 36 మాయా తెరలైన ఆ 36ంటిని మాయం చేసేస్తాయి. అటువంటి ఆ మహా అనుగ్రహ శక్తి స్వచ్ఛ జ్ఞానంలోనికి ఆ 36 తత్వాలను మార్చేస్తుంది. మరి ఇంకా వారికి వారుగా వారు ఆ మహాకారుణ్యంతో మమేకమైపోతూ అదే తాముగా విడదీయలేనంత సహజంగా అవిభాజ్య అనంత కారుణ్యంగా తయారైపోగా కారుణ్యధారగా వారు కలిసి ఉంటారు. ఎవరైతే ఇలా దీనిని పొందారో ఆ చక్కని కారుణ్యాత్మకులు వారు ఆ విధంగా ధ్యాన మార్గాన్ని తెలుసుకుంటారు. అది చెప్పరానిదిగా ఉన్నప్పటికీ చెప్పగలిగినంతగా ధ్యానము సిద్ధించే విధానాన్ని స్వామి ఈ మంత్రంలో ప్రకటించారు. శివ మహాదేవ ప్రభునకు జయము జయము, శ్రీ తిరుమలార స్వామికి జయము జయము, తిరుమంతిరమునకు జయము జయము. ఇక 9వ అధ్యాయంలో సమాధి స్థితి అనేది ఎలా కలుగుతుంది అనే విషయాన్ని స్వామి చెబుతూ ఉన్నారు. అష్టాంగ యోగపు ఆఖరి లక్ష్యము సమాధి. యమ నియమాదులన్నింటికి చివరి లక్ష్యం సమాధి స్థితి అంటూ స్వామి ఈ మంత్రంలో చెప్తున్నారు. శివ మహాదేవ ప్రభునకు జయము జయము, శ్రీ తిరుమలార స్వామికి జయము జయము, తిరుమంతిరమునకు జయము జయము. యమము నుండి మొదలుపెట్టి ఆ 8ంటిని క్రమంగా ఎవరు ఆ మార్గంలో సాధన చేస్తారో వారు తమలో తాము నిరంతరంగా యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణ, ధ్యానాలు సరిగ్గా సరి అయిన రీతిలో ఏకత్వంలో ఏకంగా ఒంటరిగా సాధన చేస్తారో వారు ఏకంగా అంతిమ లక్ష్యమైన సమాధి స్థితిని సాధిస్తారు అంటున్నారు. 8 అంగాలు కలిగిన యోగంలో సరిగ్గా సరైన రీతిలో స్థితులైన వారికి 8వ అంగమైన సమాధి అనే సిద్ధిస్తుంది. ఈ 8 సిద్ధించడం అన్నది అష్టసిద్ధులుగా యోగి తనలో తాను అందుకుంటాడు అంటూ ఉన్నారు స్వామి. శివ మహాదేవ ప్రభునకు జయము జయము, శ్రీ తిరుమలార స్వామికి జయము జయము, తిరుమంతిరమునకు జయము జయము.